మొన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక బీఆర్ఎస్ మీదన ఒక అనుమానం రేకెత్తించే ఒక ప్రయత్నం చేశారు. అందులో ఎవరైతే సినీ నిర్మాత కేదార్ దుబాయ్లో చనిపోతే ఈ బీఆర్ఎస్ వాళ్ళు లేకపోతే సినీ రంగానికి సంబంధించిన అనేక మంది డబ్బులు కేదార్ తీసుకెళ్ళి అక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు, పెట్టుబడి పెడుతున్నాడు. అతను అక్కడ చనిపోవడంతో ఆ ఆస్తుల పరిస్థితి ఏంటో, ఇంకోటి అతను ఎవరో మర్డర్ చేసినటువంటి కేసు అన్నటువంటి పాయింట్ వాడుకొచ్చారు. అనుమానాస్పద మృతి అన్నటువంటి దాన్ని గుర్తు చేసుకొచ్చారు. అయితే దానికి తోడు న్యాచురల్ డెత్ అయితే 24 అవర్స్లో బాడీ ఇస్తారు, అనుమానం ఉంటే దాని మీదన ఎంక్వైరీ చేస్తారు. ఇప్పుడు మరి ఎవరు అనుమానం వ్యక్తం చేశారో తెలియదు. తాజాగా నిర్మాత కేదార్కి సంబంధించి 10 రోజుల క్రితం కేదార్ అనుమానాస్పద మృతికి సంబంధించి కేదార్ది సహజ మరణమేనని తేల్చారు దుబాయ్ పోలీసులు. భారత ప్రభుత్వానికి కూడా అది ఇన్ఫామ్ చేశారు. మరి మృతదేహాన్ని కేదార్ భార్య క్లెయిమ్ చేస్తున్నారు, ఇవ్వమంటారా అని అడిగింది భారత ప్రభుత్వాన్ని. దుబాయ్ ప్రభుత్వం అప్పగించమని చెప్పి భారత ప్రభుత్వం చెప్పింది. దాంతో కేదార్ భార్యకి ఆ మృతదేహాన్ని అప్పగించారు. మృతదేహాన్ని ఇండియాకి తీసుకొస్తే ఇబ్బందులు వస్తాయని అక్కడే అంత్యక్రియలు నిర్వహించారు కుటుంబ సభ్యులు. టోటల్గా దుబాయ్లోనే అంత్యక్రియలు జరిగిపోయినాయి.